మానవ సమాజంలో ఉన్నత స్థితికి తీసుకెళ్లేది చదువు మాత్రమే అని, అలాంటి చదువును అందించేందుకు అమీర్ ఈల్ ముమీనీన్ విద్యా కేంద్రంకు నేడు నార్త్ మోపూర్లో భూమి పూజ జరగడం ఎంతో సంతోషమని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. అల్లూరు మండలం నార్త్ మోపూర్లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని మాట్లాడుతూ, అనాథలు, పేదరికంలో ఉన్న ఆణిముత్యాలను చదువు ద్వారా వెలికితీసి వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు ఈ విద్యా కేంద్రం పాటుపడుతుందని, ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. अब्दुल बकर साहब, उनके कंट्रोल में पूरा 1976-1980 में शुरू हुआ है. ऑर्फन बच्चे से शुरू करे ऑर्गेनाइजेशन. ऑर्फन बच्चे जो यतीम बच्चे हैं उनके लिए शुरू करे ऑर्गेनाइजेशन. अल्हम्दुलिल्लाह ये शख्स हमारे मोहपुर तक आएगा तो आप लोगों से भी बहुत खुश होना. डॉक्टर मोहम्मद अब्दुल हकीम साहब, you know, he is the managing director for Markaz Knowledge City, जो कैलिकट में है, उसके मैनेजिंग डायरेक्टर है. इसके फाउंडर. ఈ కార్యక్రమంలో మర్కజ్ నాలెడ్జ్ సిటీ నిర్వాహకులు మహమ్మద్ అబ్దుల్ కహీం అజహరీ, విజయ్ డైరీ మాజీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీద గిరిధర్, కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కందల రాజారెడ్డి, శ్రీ చైతన్య విద్యా సంస్థ నిర్వాహకులు కాజా రహంతుల్లా, శివకుమార్, పలువురు మత పెద్దలు పాల్గొన్నారు.